హాయ్ అండి. ఈ పిల్లలిద్దరు చూసారు కదా, వీళ్ళు బడి దొంగలు అనమాట. అంగన్వాడికి పొమ్మంటే పోనంటారు. ఇలా రాళ్ళతోటి, ఆకులతోటి, మట్టితోటి, నీళ్ళతోటి ఇలా ఆడుకుంటుంటారు అనమాట. ఇది మనకు తెలియక చాలా వీళ్ళని కొట్టడం, లేకపోతే బలవంతంగా స్కూల్కి తీసుకెళ్ళడం ఇటువంటివి చేస్తాం కదా. సో ఇది రాంగ్ అండి. యాక్చువల్గా మనం చెప్పాలంటే మన ఈ ఈ పిల్లల వయసులో ఉన్నప్పుడు మనం 5 ఏళ్ళ వరకు కూడా మనకి స్కూల్ అంటే ఏంటో తెలియదు. ఆడుకుంటారు, అలాగే తినేటోళ్ళు, ఇక రెండే ఉండేవి. కానీ ఇప్పుడు ఏంటంటే 3వ సంవత్సరం వచ్చేసరికి అంగన్వాడీ అని 5 సంవత్సరాల వరకు, లేకపోతే ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని ఆటకి బాగా దూరం అవుతున్నారు. సో వీళ్ళ క్రియేటివిటీ కూడా చాలా బాగుంటుందండి. ప్రతిదాన్ని కూడా వీళ్ళు పక్కన ఉన్నాయి కదండి, వీళ్ళ పక్కనే రాయి మీద రాయి పెట్టుకున్నారు. ఒక రాయి అంట, నువ్వు కేక్ చేస్తున్నావా? పాప అంట, అదేంటి పాపలంట. వాళ్ళు వంట రెడీ చేసి వాళ్ళకి పెట్టి స్కూల్కి పంపిస్తారు. ఏం పచ్చడి? సో ఇది వాళ్ళ కాకయ్యమ్మ. సో వాళ్ళకి నీ పాప కోసం నీ పాప ఏది? అవన్నీ చేసుకుంటారు. పాప అంట. ఈ పాప ఎవరు? ఇది ఆద్య పాప. చూసారు కదా, అది నీ పాప. ఇట్లా వంట చేసి వాళ్ళకి పెట్టి వాళ్ళు పంపిస్తారంట. ఏ స్కూల్కి? సో యాక్చువల్గా మనం అటువంటి పిల్లలు ఆడుకునే ఆటలు చూస్తే మనకి చిన్నతనం అనేది బాగా గుర్తుకు వస్తుంది. ఎక్కువ విలేజ్ సైడ్ పిల్లలకైతే ఇటువంటి ఆటలు ఎక్కువ ఉంటాయండి. అసలు సిటీ వాళ్ళకైతే అసలు ఆటలు అనేది తెలియదు, ఎందుకంటే ఎప్పటికీ ఇంట్లోనే బంధిస్తుంటారు కానీ. సో ఎంత మొత్తుకున్నా సరే, మట్టిలో ఆడొద్దని ఎంత మొత్తుకున్నా సరే మట్టిలోనే ఆడతారు. సో ఓకే, తర్వాత మేము చేతులు అనేది వాష్ చేస్తాం నీట్గా సబ్బుతో పెట్టి. సో నో ప్రాబ్లం. కానీ పిల్లల్ని మాత్రం ఆడుకునే టైంలో ఆడుకునేవాళ్ళండి. వాళ్ళు చదువుకునే టైంలో చదువుకునే వాళ్ళు, పని చేసే టైంలో పని చేయాలి. ఇది మాత్రం వాస్తవం 100%. సో ఓకే, ఇదైతే నేను బలంగా నమ్ముతాను. చూడండి ఎంత చక్కగా ఆడుకుంటున్నారు. ఆటలో పడితే అసలు మన తల్లిదండ్రులు అడగరు. సో మనం అంత మాట ఎత్తుకుంటే మనమే కావాలంటారు.